వెల్దుర్తి నుంచి ఎర్రోన్పల్లి దాకా దాదాపు 3,40,00,000 రూపాయలతో తార్ రోడ్ వేసి ఈ గ్రామానికి కూడా ఈరోజు వచ్చినాం. ఎందుకంటే గతంలో మొన్ననే నేను వచ్చినప్పుడు మా మహిళలు కానీ అందరూ అక్కడ రోడ్డు వేయాలి మాకి అంటే మీకు రోడ్డు వేసి మీ గ్రామానికి వస్తానమ్మనే వాళ్ళకి మాట ఇచ్చాం. ఆ మాట ఈరోజు మేము నిలబెట్టుకున్నామని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోడ్డు కూడా చాలా గుంతలు ఇవన్నీ ఉండేది. ప్రయాణం చేస్తే ఇప్పుడు కూడా ట్రాక్టర్లో ఆటోల్లో పోయిన వాళ్ళు కూడా అడుగుతున్నాం. గతానికి ఇప్పటికి ఏంటంటే చెన్నై కొత్తపల్లి పోవాలంటే దాదాపు 50 నిమిషాలు మాకు టైం పట్టేది. ఇప్పుడు కనీసం 8 నిమిషాలకే మేము సీకేపల్లికి కూడా పోతున్నాం. రోడ్డు కూడా చాలా బాగా చేశారు కాంట్రాక్టర్ కూడా ఈరోజు మనం అడగంగానే వెంటనే చాలా కొంతమంది ఇబ్బంది పడుతుంటే ఈ రోడ్డు మీరు పూర్తి చేయాలని నేను మాట ఇచ్చానని చెప్పంగానే వెంటనే మన కాంట్రాక్టర్ గారు కూడా పోతలయ్య గారు కూడా ముందొచ్చి మీరు మాట ఇచ్చారు కాబట్టి తప్పకుండా నేను చేస్తానక్క అని 40 రోజుల్లోనే పూర్తి చేసిందనక ప్రత్యేకంగా ఈ గ్రామస్తులు అందరి తరపున కాంట్రాక్టర్ పోతలయ్య గారికి నేను ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ మండలంలో చాలా వరకు కూడా రోడ్లు కూడా చాలా ఘోరంగా ఉండింది. 5 సంవత్సరాల్లో కనీసం ఒక్క గంపడు మట్టి కూడా వేయని పరిస్థితులు ఉండేది. అలాంటప్పుడు ఈ మండలానికి దాదాపు 18 కోట్ల రూపాయలతో తార్ రోడ్లు కూడా మనం ఈ 2 సంవత్సరాల లోపే మనం వేసాం. అదే కాకుండా ప్రాజెక్ట్ వర్కులు అంటే ప్రాజెక్ట్ నుండి కూడా చేసే ఇది పిఆర్ రోడ్లే దాదాపు 18 కోట్లు వేసాం. మిగతా వేరే ప్రాజెక్ట్ వర్కులు కూడా దాదాపు అది కూడా ఒక 8 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు తార్ రోడ్లు కూడా మేము వేసామని కూడా గొప్పగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సీసీ రోడ్లు కానీ తార్ రోడ్లు కానీ గుంతలమయం అయిపోయింది. కేవలం 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అడగంగానే వెంటనే మా చంద్రబాబు నాయుడు గారు రోడ్లు ఇవ్వడం, గ్రామాలన్నీ కూడా అభివృద్ధి కూడా చేసుకోవడం. ఈ 2 సంవత్సరాల లోపే సీసీ రోడ్లు గ్రామాల్లో సీసీ రోడ్లు కూడా 89 కోట్ల రూపాయలతో మేము సీసీ రోడ్లు కూడా వేసామని కూడా చెప్తున్నాం. ఈ రకంగా చూస్తే ప్రతి ఒక్కటి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అన్ని రకాలుగా కూడా ఈరోజు మేము డెవలప్ కూడా చేస్తున్నాం. ఇప్పుడే మేము అడవి బ్రాహ్మణపల్లి కూడా ఉంది, ఇంకా వెల్దుర్తి దగ్గర కూడా ఇంకా బ్యాలెన్స్ కూడా ఉంది. అది కానీ అడవి బ్రాహ్మణపల్లి కూడా దాదాపు 1.5 కోటి రూపాయలు కూడా శాంక్షన్ అయింది. టెండర్ కూడా పిలిచారు. అది కూడా నేను పూర్తి చేపిస్తానని ఇక్కడ వచ్చిన మా బ్రాహ్మణ పల్లెలందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. మా మహిళలంతా ఈరోజు ఆనందంగా కూడా ఉన్నారు. అక్క ఆ రోజు నువ్వు మాట ఇచ్చావు, మాట నిలబెట్టుకొని మళ్ళీ నేను రోడ్డు మీద వస్తాను, అంతవరకు మీ గ్రామాలకు రానని ఆ రోజు మాట ఇచ్చావు. దాదాపు 8 నెలలు తిరక్కనే మాకు రోడ్డు వేసావు, చాలా సంతోషంగా ఉందక్క అని మా మహిళలు అంటున్నారు. కనీసం మనకి రోడ్డు మీద బస్సు వచ్చే కూడా ఇబ్బంది పడేవాళ్ళు, గుంతలు ఎక్కువ